ఓం శాంతి. ఫిబ్రవరి 6వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ గెలుపు ఓటముల చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఇది సుఖ దుఃఖాల ఆట. ఇందులో 3 వంతులు సుఖము, 1 వంతు దుఃఖము ఉంది. అంతేగాని సమానంగా లేవు. ప్రశ్న: ఈ అనంతమైన డ్రామా ఎంతో అద్భుతమైనది, అది ఎలా? జవాబు: ఈ అనంతమైన డ్రామా ఎంత అద్భుతమైనదంటే, ప్రతి క్షణము మొత్తం సృష్టి అంతటిలో ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతుంది. ఈ డ్రామా పేనువలే నడుస్తూనే ఉంటుంది. టిక్ టిక్ అంటూ ఉంటుంది. ఒకటి ఇంకొక దానితో కలవదు. అందుకే ఇది చాలా అద్భుతమైన డ్రామా. మనుషుల మంచి లేక చెడు పాత్ర ఏదైతే నడుస్తుందో అదంతా నిశ్చయింపబడి ఉంది. ఈ విషయాలను కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఓం శాంతి అర్థాన్ని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యారు. నేను ఆత్మను అని ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. ఆత్మ స్వధర్మము శాంతి. ఇప్పుడు ఆత్మలందరికీ ఇంటికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది. ఈ ఇంటికి వెళ్ళే ప్రోగ్రాం గురించి ఎవరు తెలియజేస్తారు? తప్పకుండా తండ్రే తెలియజేస్తారు. హే ఆత్మల్లారా, ఇప్పుడు పాత ప్రపంచం అంతమవ్వనున్నది. పాత్రధారులందరూ వచ్చేశారు. ఇంకా కొంతమంది ఆత్మలే మిగిలి ఉన్నారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. మళ్ళీ పాత్రలను రిపీట్ చేయాలి. పిల్లలైన మీరు నిజానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. మొట్టమొదట సత్యయుగంలోకి వచ్చారు. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ ఇప్పుడు పరాయి రాజ్యంలోకి వచ్చారు. ఇది కేవలం ఆత్మలైన మీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మీరు ఒక్క తండ్రికి పిల్లలు. మధురాతి మధురమైన పిల్లలతో తండ్రి అంటారు, పిల్లలు, ఇప్పుడు మీరు పరాయి రావణ రాజ్యంలోకి వచ్చి పడ్డారు. మీ రాజ్యభాగ్యాన్ని పోగొట్టుకున్నారు. సత్యయుగంలో దేవీదేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. అది గడచి 5000 సంవత్సరాలు అవుతుంది. అర్ధకల్పం మీరు రాజ్యం చేశారు. ఎందుకంటే తప్పకుండా మెట్లు కిందకు కూడా దిగవలసి ఉంటుంది. సత్యయుగం నుండి త్రేత, ఆ తర్వాత ద్వాపర కలియుగాలలోకి రావాలి. ఇది మర్చిపోకండి. మీ గెలుపు ఓటముల చరిత్ర ఏదైతే ఉందో అది గుర్తు తెచ్చుకోండి. పిల్లలకు తెలుసు, సత్యయుగంలో మేము సతోప్రధానంగా ఉండేవారము, సుఖధామవాసులుగా ఉండేవారము. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ దుఃఖధామంలో శిథిలావస్థకు చేరుకున్నాము అని. ఇప్పుడు మళ్ళీ ఆత్మలైన మీకు తండ్రి నుండి శ్రీమతం లభిస్తుంది. ఎందుకంటే ఆత్మ పరమాత్మ బహుకాలం వేరుగా ఉన్నారు. పిల్లలైన మీరు ఎంతో కాలము వేరుగా ఉన్నారు. మొట్టమొదట మీరే వేరయ్యారు. ఆ తర్వాత సుఖపు పాత్రను అభినయిస్తూ వచ్చారు. అప్పుడు మీ రాజ్యభాగ్యాన్ని లాక్కోవడం జరిగింది. దుఃఖపు పాత్రలోకి వచ్చేశారు. ఇప్పుడు పిల్లలైన మీరు మళ్ళీ సుఖశాంతుల రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. విశ్వంలో శాంతి ఏర్పడాలని ఆత్మలు అంటూ ఉంటారు. ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్న కారణంగా
విశ్వంలో అశాంతి ఉంది. ఇది కూడా శాంతి మరియు అశాంతి, సుఖము మరియు దుఃఖము యొక్క ఆట. 5000 సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేదని మీకు తెలుసు. మూలవతనము అంటేనే శాంతిధామము. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. అక్కడ అశాంతి అన్న ప్రశ్నే లేదు. సత్యయుగంలో విశ్వంలో శాంతి ఉండేది. మళ్ళీ పడిపోతూ అశాంతి ఏర్పడింది. ఇప్పుడు మొత్తం విశ్వంలో అందరూ శాంతిని కోరుకుంటున్నారు. బ్రహ్మ మహతత్వాన్ని విశ్వమని అనరు, దానిని బ్రహ్మాండమని అంటారు. అక్కడ ఆత్మలైన మీరు నివసిస్తారు. ఆత్మ స్వధర్మము శాంతి. శరీరము నుండి ఆత్మ వేరైతే శాంతిగా అయిపోతుంది. మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకున్నప్పుడు కదలికలు ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు? బాబా మా శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళండని అంటారు. శాంతిధామము లేక ముక్తిధామములో సుఖ దుఃఖాల పాత్ర లేదు. సత్యయుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము. మరి ఎలా దిగుతారు? అది మెట్ల చిత్రంలో చూపించారు. మీరు మెట్లు దిగుతారు, మళ్ళీ ఒకేసారి ఎక్కుతారు. పావనులుగా అయ్యి మెట్లెక్కుతారు, మళ్ళీ పతితులుగా అయ్యి దిగుతారు. పావనులుగా అవ్వకుండా మెట్లు ఎక్కలేరు. అందుకే బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండని పిలుస్తారు. మీరు మొదట పావన శాంతిధామంలోకి వెళ్ళి ఆ తర్వాత సుఖధామంలోకి వస్తారు. మొదట సుఖముంటుంది, ఆ తర్వాత దుఃఖముంటుంది. సుఖపు మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. రెండూ సమానంగా ఉంటే లాభమేమీ ఉండదు. అది వృధా అయిపోయినట్లే. తండ్రి అర్థం చేయిస్తారు, ఈ డ్రామా ఏదైతే తయారు చేయబడి ఉందో అందులో 3 వంతుల సుఖముంది. మిగిలిన 1 వంతు ఎంతో కొంత దుఃఖము ఉంది. అందుకే దీనిని సుఖ దుఃఖాల ఆట అని అంటారు. తండ్రినైన నన్ను పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరని తండ్రికి తెలుసు. నేనే మీకు నా పరిచయాన్ని ఇచ్చాను మరియు సృష్టి ఆది మధ్యాంతాల పరిచయాన్ని కూడా ఇచ్చాను. మిమ్మల్ని నాస్తికుల నుండి ఆస్తికులుగా తయారు చేశాను. 3 లోకాల గురించి కూడా మీకు తెలుసు. భారతవాసులకు కల్పం యొక్క ఆయుష్ గురించి కూడా తెలీదు. ఇప్పుడు మీకే తెలుసు. బాబా మమ్మల్ని మళ్ళీ చదివిస్తున్నారు. బాబా గుప్త వేషంలో పరాయి దేశంలోకి వచ్చారు. బాబా కూడా గుప్తమైన వారే. మనుషులకు తమ దేహము గురించి తెలుసు, కానీ ఆత్మ గురించి తెలీదు. ఆత్మ అవినాశి, దేహము వినాశి. ఆత్మను మరియు ఆత్మ యొక్క తండ్రిని మీరెప్పుడూ మర్చిపోకూడదు. మనం అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడే వారసత్వం లభిస్తుంది. ఈ రావణ రాజ్యంలో మీరు పతితులుగా ఉన్నారు. అందుకే తండ్రిని పిలుస్తారు. 2 తండ్రులు ఉన్నారు. పరమపిత పరమాత్మ ఆత్మలందరికీ ఏకైక తండ్రి. అంతేగాని సోదరులందరూ తండ్రులని కాదు. ఎప్పుడెప్పుడైతే భారత్లో అతి ధర్మగ్లాని జరుగుతుందో, ఎప్పుడైతే సర్వధర్మాల పారలౌకిక తండ్రిని మర్చిపోతారో అప్పుడే తండ్రి వస్తారు. ఇది కూడా ఆటయే. ఏదైతే జరుగుతుందో అదంతా ఒక ఆటగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఆత్మలైన మీరు ఎన్నిసార్లు పాత్రను అభినయించేందుకు వస్తారు,
వెళ్తారు. ఈ నాటకము అనాదిగా పేనువలే నడుస్తూ ఉంటుంది. అది ఎప్పుడూ ఆగదు. టిక్ టిక్ అవుతూ ఉంటుంది. కానీ ఒకదానితో మరొకటి కలవదు. ఇది ఎంత అద్భుతమైన నాటకము! క్షణక్షణము మొత్తం సృష్టి అంతటిలో ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రతి ధర్మములోని ముఖ్య పాత్రధారులు ఎవరైతే ఉంటారో వారి గురించి తెలియజేస్తారు. వారందరూ తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. వారు రాజధానిని స్థాపన చెయ్యరు. ఒక్క పరమపిత పరమాత్మయే ధర్మాన్ని కూడా స్థాపన చేస్తారు మరియు వంశావళిని కూడా స్థాపన చేస్తారు. వారు ధర్మస్థాపన చేస్తారు. వారి వెనుక అందరూ రావలసి ఉంటుంది. అందరినీ ఎవరు తీసుకెళ్తారు? తండ్రి. కొందరు చాలా కొద్ది పాత్రను అభినయిస్తారు మరియు వెళ్ళిపోతారు. ఏ విధంగా జీవజంతువులు జన్మిస్తాయి, మళ్ళీ చనిపోతాయి. వాటి విషయం అసలు డ్రామాలో లేనట్లుగానే ఉంటుంది. అటెన్షన్ ఎవరి వైపుకు వెళ్తుంది? ఒకటేమో రచయిత వైపుకు వెళ్తుంది. వారిని అందరూ ఓ గాడ్ ఫాదర్, ఓ పరమపిత పరమాత్మ అని అంటారు. వారు సర్వాత్మలకు తండ్రి. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షము! ఎన్ని మతాంతరాలున్నాయి! ఎన్ని వెరైటీ వస్తువులు వెలువడ్డాయి! లెక్క పెట్టడం కష్టమైపోతుంది. వాటి పునాది లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, ఎప్పుడైతే అనేక ధర్మాలుంటాయో ఒక్క ధర్మం ఉండదో అప్పుడే నేను వస్తాను. పునాది కనుమరుగైపోయింది. కేవలం చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఆది సనాతనమైనది ఒక్క ధర్మమే. మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. స్వర్గంలోకి రాని వారు త్రేతాయుగంలో ఎందరో ఉన్నారు. మేము కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్ళాలని మీరిప్పుడు పురుషార్థం చేస్తారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే నన్ను స్మృతి చేసి పావనంగా అవుతారో మరియు దైవీ గుణాలను ధారణ చేస్తారో అప్పుడే స్వర్గంలోకి వస్తారు. ఇకపోతే వృక్షము యొక్క శాఖోపశాఖలైతే అనేకము ఉన్నాయి. ఆది సనాతన దేవీ దేవతలు స్వర్గంలో ఉండేవారని పిల్లలకు వృక్షము గురించి కూడా తెలిసింది. ఇప్పుడు స్వర్గం లేదు, ఇప్పుడు నరకము ఉంది. అందుకే బాబా ప్రశ్నావళిని తయారు చేశారు. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, మేము సత్యయుగ స్వర్గవాసులమా లేక కలియుగ నరకవాసులమా? సత్యయుగం నుండి కిందికి కలియుగంలోకి దిగుతారు. మళ్ళీ పైకి ఎలా వెళ్తారు? తండ్రి శిక్షణను ఇస్తారు. మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా ఎలా అవుతారు? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే యోగాగ్ని ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి. కల్పక్రితం కూడా మీకు జ్ఞానం నేర్పించి దేవతలుగా తయారు చేశాను. ఇప్పుడు మీరు తమోప్రధానంగా అయిపోయారు. మళ్ళీ తప్పకుండా సతోప్రధానంగా తయారు చేసేవారు ఉంటారు. మనుషులు ఎవరూ కూడా పతిత పావనులు కాలేరు. ఓ పతిత పావన, ఓ భగవంతుడా అని అన్నప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. వారు నిరాకారుడు, మిగిలిన వారంతా పాత్రధారులు. అందరూ పునర్జన్మలను తీసుకుంటూ ఉంటారు. నేను పునర్జన్మరహితుడను. ఈ డ్రామా తయారై ఉంది. దీని గురించి ఎవరికీ తెలీదు.
మీకు కూడా ఇంతకు ముందు తెలీదు. ఇప్పుడు మిమ్మల్ని స్వదర్శన చక్రధారులని అంటారు. మీరు మీ స్వ ఆత్మ యొక్క ధర్మంలో స్థితులవ్వండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి అర్థం చేయిస్తారు. అందుకే మీకు స్వదర్శన చక్రధారి అన్న పేరు ఉంది. ఇంకెవ్వరికీ ఈ జ్ఞానం లేదు. కావున మీకు ఎంతో సంతోషముండాలి. బాబా మనకు శిక్షకుడు కూడా. వారు చాలా మధురమైన బాబా. బాబా వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ లేరు. మీరు పారలౌకిక తండ్రికి పిల్లలు, పరలోకంలో నివసించేటటువంటి ఆత్మలు. తండ్రి కూడా పరంధామంలో ఉంటారు. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలకు జన్మనిచ్చి పాలన చేసి చివర్లో అన్నీ ఇచ్చి వెళ్ళిపోతారు. ఎందుకంటే పిల్లలు వారసులు. ఇది ఒక నియమము. మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అవుతారు. తండ్రి అంటారు, ఇప్పుడు అందరూ తిరిగి వాణి నుండి అతీతంగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ సైలెన్స్ ఉంటుంది. తర్వాత మూవీ, ఆ తర్వాత టాకీ ఉంటుంది. పిల్లలు సూక్ష్మవతనంలోకి వెళ్తారు. సాక్షాత్కారము కలుగుతుంది. ఆత్మ బయటకు వెళ్ళిపోదు. డ్రామాలో ఏదైతే నిశ్చయింపబడి ఉంటుందో అది క్షణక్షణం రిపీట్ అవుతుంది. ఒక క్షణము ఇంకొక క్షణంతో కలవదు. మనుషుల మంచి లేక చెడు పాత్ర ఏదైతే నడుస్తుందో అంతా నిశ్చయింపబడి ఉంది. సత్యయుగంలో మంచి పాత్రను, కలియుగంలో చెడు పాత్రను అభినయిస్తారు. కలియుగంలో మనుషులు దుఃఖితులుగా ఉంటారు. రామరాజ్యంలో అశుద్ధమైన విషయాలు ఉండవు. రామరాజ్యం మరియు రావణరాజ్యం రెండూ కలిసి ఉండవు. డ్రామా గురించి తెలియని కారణంగా సుఖము దుఃఖము పరమాత్మయే ఇస్తారని అంటారు. ఏ విధంగా శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదో అలాగే రావణుడి గురించి కూడా ఎవ్వరికీ తెలీదు. శివ జయంతిని ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. అలాగే రావణుడి మరణాన్ని కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండని ఇప్పుడు అనంతమైన తండ్రి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. తండ్రి చాలా మధురమైనవారు. బాబా తమ మహిమనేమైనా చేసుకుంటారా? ఎవరికైతే సుఖము లభిస్తుందో వారు మహిమ చేస్తారు. పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. తండ్రి ప్రేమసాగరుడు. మళ్ళీ సత్యయుగంలో మీరు ప్రియమైన వారిగా మధురమైన వారిగా అవుతారు. అక్కడ కూడా వికారాలు మొదలైనవి ఉన్నాయని ఎవరైనా అంటే అసలు అక్కడ రావణరాజ్యమే లేదని చెప్పండి. రావణరాజ్యం ద్వాపరయుగం నుండి ఉంటుంది. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. ప్రపంచ చరిత్ర భౌగోళికాల గురించి ఇంకెవరికీ తెలీదు. ఈ సమయంలోనే మీకు అర్థం చేయిస్తారు. మళ్ళీ మీరు దేవతలుగా అవుతారు. దేవతల కన్నా ఉన్నతమైన వారు ఇంకెవ్వరూ లేరు. అందుకే అక్కడ గురువులను ఆశ్రయించవలసిన అవసరం ఉండదు. ఇక్కడైతే అనేక మంది గురువులు ఉన్నారు. కానీ సద్గురువు ఒక్కరే. సిక్కులు కూడా సద్గురువు అకాలుడని అంటారు. అకాలమూర్తి ఆ సద్గురువే. వారు కాలుడికే కాలుడు, మహాకాలుడు. ఆ కాలుడు ఒక్కరినే తీసుకువెళ్తుంది.
తండ్రి అంటారు, నేనైతే అందరినీ తీసుకువెళ్తాను. పవిత్రంగా తయారు చేసి మొదట అందరినీ శాంతిధామంలోకి మరియు సుఖధామంలోకి తీసుకువెళ్తాను. ఒకవేళ నాకు చెందిన వారిగా అయ్యి మళ్ళీ మాయకు చెందిన వారిగా అయినట్లయితే గురువుకు నింద తీసుకొచ్చిన వారికి నిలవడానికి నీడ కూడా ఉండదని అంటారు. వారు స్వర్గము యొక్క సంపూర్ణ సుఖాన్ని పొందలేరు, ప్రజలలోకి వెళ్ళిపోతారు. తండ్రి అంటారు, పిల్లలు, నన్ను నిందింప చేయకండి. నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. కావున దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకండి. మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేసేందుకే నేను వచ్చానని తండ్రి అంటారు. తండ్రి ప్రేమ సాగరుడు, మనుషులు దుఃఖమిచ్చే సాగరులు. కామఖడ్గాన్ని ఉపయోగించి ఒకరికొకరు దుఃఖాన్నిస్తూ ఉంటారు. అక్కడ ఈ విషయాలేవీ లేవు. అక్కడ ఉన్నది రామరాజ్యము. యోగబలంతో పిల్లలు జన్మిస్తారు. ఈ యోగబలం ద్వారా మీరు మొత్తం విశ్వమంతటిని పవిత్రంగా చేస్తారు. మీరు యోధులు, కానీ అందులోనూ గుప్తమైన యోధులు. మీరు ఎంతో ప్రసిద్ధమైన వారిగా అవుతారు. మళ్ళీ భక్తి మార్గంలో దేవీల మందిరాలు ఎన్ని తయారవుతాయి? అమృత కలశాన్ని మాతల తలపై పెట్టారని అంటారు. గోమాత అని అంటారు. ఇది జ్ఞానము, నీటి విషయమేమీ కాదు. మీరు శివశక్తి సైన్యము. వారు మళ్ళీ దానిని కాపీ చేసి ఎంతమంది గురువులుగా అయి కూర్చున్నారు. ఇప్పుడైతే మీరు సత్యమనే నావలో కూర్చున్నారు. నా నావను తీరానికి చేర్చండని పాడతారు. ఇప్పుడు ఆవలి తీరాన్ని చేర్చేందుకు నావికుడు లభించారు. వారు వేశ్యాలయం నుండి శివాలయంలోకి తీసుకువెళ్తారు. వారిని తోట యజమానని కూడా అంటారు. వారు ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేస్తారు. అక్కడ సుఖమే సుఖముంటుంది, ఇక్కడ దుఃఖముంది. బాబా ఏ కరపత్రాలనైతే ముద్రించమని చెప్పారో వాటిలో నేను స్వర్గవాసినా లేక నరకవాసినా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండని రాయబడి ఉంది. ఎన్నో ప్రశ్నలను అడగవచ్చు. భ్రష్టాచారము ఉందని అందరూ అంటారు. అంటే తప్పకుండా ఒకానొక సమయంలో శ్రేష్టాచారులు కూడా ఉండి ఉంటారు. ఆ దేవతలు ఉండేవారు, వారిప్పుడు లేరు. ఎప్పుడైతే దేవీ దేవతా ధర్మం కనుమరుగైపోతుందో అప్పుడు భగవంతుడు ఏకధర్మ స్థాపన చేయడానికి రావలసి ఉంటుంది. అనగా మీరు శ్రీమతము ద్వారా మీ కొరకు స్వర్గాన్ని స్థాపన చేసుకుంటున్నారు. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి, దుఃఖ సాగరులుగా కాదు. తండ్రిని నిందింపజేసే కర్మలేవి చెయ్యకూడదు. చాలా మధురమైన వారిగా, ప్రియమైన వారిగా అవ్వాలి. 2వ పాయింట్, యోగబలముతో పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేయాలి. ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేసే సేవను చేయాలి. సదా సంతోషంలో ఉండాలి. మా మధురమైన బాబా మాకు తండ్రి కూడా, అలాగే శిక్షకుడు కూడా.
వారి వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ లేరు. వరదానము: పరమాత్మ ప్రేమానురాగాలను ప్రాప్తి చేసుకునే వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క అత్యంత ప్రియమైన రాజకుమారునిగా కండి. వివరణ: సంగమయుగంలో భాగ్యశాలి పిల్లలైన మీరే హృదయాభిరాముని ప్రేమానురాగాలకు పాత్రులు. ఈ పరమాత్మ ప్రేమానురాగాలు కోట్లలో కొద్దిమంది ఆత్మలకే ప్రాప్తిస్తాయి. ఈ దివ్యమైన ప్రేమానురాగాల ద్వారా అత్యంత ప్రియమైన రాకుమారులుగా అవుతారు. రాజకుమారులనగా ఇప్పుడు కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజులు. భవిష్యత్తు కన్నా ముందు ఇప్పుడు స్వరాజ్యాధికారులుగా అయ్యారు. ఏ విధంగా భవిష్య రాజ్యానికి ఒకే రాజ్యం, ఒకే ధర్మం అన్న మహిమ ఉందో, అదేవిధంగా ఇప్పుడు ఆత్మకు ఒకే గొడుగు కింద సర్వకర్మేంద్రియాలపై రాజ్యం ఉంది. స్లోగన్: తమ ముఖము ద్వారా తండ్రి గుణాలను చూపించే వారే పరమాత్మ స్నేహిలు. ఓం శాంతి.